ఒకరోజు కర్ణుడు తలకు నూనె రాసుకొని అభ్యంగన స్నానానికి వెళుతున్న సమయంలో కర్ణుడు ఇంటికి వచ్చిన శ్రీకృష్ణుడు వచ్చి రాగానే అక్కడ రత్నాలతో పొదిగి ఉన్న ఒక బంగారు గిన్నెను చూసి అది తనకు కావాలని కర్ణుడిని అడుగుతాడు కృష్ణుడు. కర్ణుడి చేతులు నూనె అంటుకొని ఉండడంతో గిన్నెను తన ఎడమ చేతితో శ్రీకృష్ణుడికి ఇవ్వబోతుండగా, ఎడమ చేతితో దానం ఇవ్వడం తప్పు అని తెలియదా కర్ణ అంటూ శ్రీకృష్ణుడు కర్ణుడిని ప్రశ్నిస్తాడు. కర్ణుడు బదులిస్తూ లక్ష్మీదేవి చంచలమైనదని, యముడు దయలేనివాడు అని, తాను చేతులు కడుక్కొని వచ్చేలోగా తన ప్రాణాలు ఉంటాయో లేదో ఎవరికి తెలుసు అని, అందుకే తను సంకల్పం మాడకముందే దానం ఇవ్వాలనుకుంటున్నాను అని కృష్ణుడితో చెప్పడంతో కర్ణుడి వివేకంకు సంతోషించిన కృష్ణుడు దానాన్ని స్వీకరించి మనసారా ఆశీర్వదించి ఏదైనా వరం కోరుకోమని అంటాడు. దేహి అని అడుక్కోవడం ఎంత కష్టమో, నాస్తి అని లేదు అని చెప్పడం కూడా అంతే కష్టమని, నీచమైనదని, కాబట్టి ఈ జన్మలోనే కాదు ఏ జన్మలోనూ దేహి నాస్తి అనే పదాలు తన నోటి నుండి రాకూడదు అని కృష్ణుడిని కోరడంతో కృష్ణుడు తదాస్తు అన్నాడు. మంచి పనులు ఆలస్యంగా చేయకుండా వెంటనే చెయ్యాలి అని, ఆలస్యం చేస్తే అమృతం విషం అవుతుంది అని శ్రీకృష్ణుడు ఈ సంఘటన ద్వారా ఈ లోకానికి చాటి చెప్పాడు.